హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. 8వ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల వేతన పెంపుదలను మోడీ ప్రభుత్వం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చాలా కాలంగా ఈ 8వ వేతన సంఘం డిమాండ్ ఉంది. ఈ ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నివేదికల ప్రకారం జనవరి 1, 2026 నాటికి కేంద్ర ప్రభుత్వం 8వ పే కమిషన్ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ధారణ లేదు. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం త్వరలోనే ఈ 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనుందని నివేదికలు సూచిస్తున్నాయి. 7వ వేతన సంఘం గడువు ముగినందున కొత్త జీతాల నిర్మాణంలో ఉద్యోగులు ఆధునిక జీతాలు ప్రయోజనాలు పెన్షనర్లను పొందుతారు. 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని మోడీ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో దీని అమలుకు నిర్దిష్ట తేదీని నిర్ణయించలేదు. కాగా ఒక్కసారి వేతన సంఘం స్థాపించిన తర్వాత కమిషన్ తన సిఫారసులను రూపొందించడానికి సాధారణంగా 12-18 నెలల సమయం పడుతుంది. ఉద్యోగుల జీతం ప్రయోజనాలకు సర్దుబాటులను సిఫారసు చేయడానికి ఈ ప్రక్రియలో ఆర్థిక స్థితి వంటి కొన్ని వేరియబుల్స్ను కమిషన్ పరిగణలోకి తీసుకుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.